కెనడా నుంచి ఏం కాన్స్టిట్యూషనల్ ఫీచర్స్ బారో చేసామో ఒక చిన్న స్టోరీ ద్వారా చూద్దాము. సో ఇది ఏదో మంచి సెంటర్, ఈయన పెద్ద రౌడీ షీటర్, ఈయన కూర్చున్నాడు కదా పైన, ఈయనకు చెంచా ఉన్నాడు, లైక్ అడ్వైజులు ఇస్తాడు కదా, ఈయన కింద మనుషులు ఉన్నారు, ఇక రౌడీ కింద మనుషులు ఉంటారు కదా. ఇదే స్టోరీ. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాయింట్ స్ట్రాంగ్ సెంటర్, సెంటర్ లో కూర్చున్నాను కదా, స్ట్రాంగ్ సెంటర్. సెకండ్ పాయింట్ రెసిడ్యూరీ పవర్స్ ఇన్ సెంటర్, లైక్ మొత్తం ఈయన చేతుల్లోనే ఉంటది, సెంటర్ చేతుల్లోనే. ఈ సెంటర్ అనేది ఇక్కడ ఏంటంటే ఈ రౌడీ అట్లా, ఈయనకు చెంచా ఉంటాడు అన్న కదా, లైక్ అడ్వైజ్ ఇస్తుంటాడు అని, అది అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్. సో ఈ చెంచా ఎవరు? సుప్రీం కోర్ట్. లైక్ సపోర్టివ్ అడ్వైజ్, రౌడీకి ఎవరో పక్కన రైట్ హ్యాండ్ ఉంటారు కదా అట్లా. ఇప్పుడు ఈ ఇప్పుడు కింద జనాలు రిక్రూట్, లైక్ రౌడీ కింద మనుషులు ఉంటారు కదా, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ బై సెంటర్. లైక్ సెంటర్ అంటే ఈయన రౌడీ షీటర్, సో ఈయన సెంటర్ రౌడీ షీటర్, అడ్వైజరీ లైక్ అడ్వైజరీ లైక్ కోర్టులు అడ్వైజ్ ఇస్తుంటారు కదా, ఆయన సుప్రీం కోర్ట్ లైక్ ఈయనకి సపోర్ట్ గా. వీళ్ళందరూ జనాల కింద అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో చిన్న స్టోరీతో కెనడా నుంచి ఏం తీసుకున్నామో తెలుసుకున్నాం, సింపుల్.